హాయ్ ఫ్రెండ్స్! మీరు డ్రాగన్ కింగ్ స్టోరీలు ఇష్టపడితే ఈ కొత్త డ్రామా మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఇది కూడా ఒక డ్రాగన్ కింగ్ గురించిన కథే, కానీ ఫుల్ ఎమోషనల్గా ఉంటుంది. సో రండి, ఎపిసోడ్ 1 స్టార్ట్ చేద్దాం. చివరి వరకు చూసి మీకు నచ్చితే కామెంట్లో తప్పక చెప్పండి. నచ్చితే నెక్స్ట్ ఎపిసోడ్ కూడా తీసుకొస్తాం, ప్రామిస్. స్టోరీ షురూ అయ్యింది. ఊహించని ఒక అందమైన రోజు, చుట్టూ స్వర్గంలాంటి వాతావరణం. ఇవాళ డ్రాగన్ కింగ్ పెళ్ళి. అందరూ సంతోషంగా ఉన్నారు. డ్రాగన్ కింగ్ కూడా ఫుల్ హ్యాపీ. అతని ముందు ఒక అందమైన అమ్మాయి, రాజకుమారిలాంటి లుక్తో. ఇదిగో, ఇప్పుడు వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు. డ్రాగన్ కింగ్ ఆమెని చూస్తూ గుండెల్లోంచి ఇలా అంటాడు, మన జీవితం ఎప్పటికీ ఒకటే. నీతో ఈ జన్మలోనే కాదు, రాబోయే జన్మల్లో కూడా సంతోషంగా ఉంటాను. హా, ఎంత రొమాంటిక్ మాటలు కదూ. అతను ఆమె దగ్గరకు నెమ్మదిగా వెళ్తాడు. ముద్దు పెట్టడానికి రెడీ అవుతాడు. కాని సడన్గా ఒక షాక్. ఒక కత్తి అతని గుండెలో గుచ్చుకుంటుంది. రక్తం నేలపై కారుతోంది. అరే, ఈ దాడి చేసింది వేరే ఎవరో కాదు, ఆ అమ్మాయే. డ్రాగన్ కింగ్ షాక్లో ఆమెను చూస్తూ, నిన్ను ఎంతగా ప్రేమించాను, నమ్మాను. నీవు నా నమ్మకాన్ని వమ్ము చేశావు అని బాధగా అంటాడు. ఆ అమ్మాయి, ఆమె పేరు స్వింగ్, చల్లగా చూస్తూ కత్తిని మరింత లోపలికి నెట్టి అతన్ని ఒక్క తన్ను తన్నేస్తుంది. అంతే, ఆమె తన మాయాజాలంతో అతన్ని మంచుతో కట్టేస్తుంది. నీ డ్రాగన్ కింగ్ కవచం, నీ స్కేల్స్, వాటితో నేను ఒక శక్తివంతమైన ఆయుధం తయారుచేస్తాను. దానితో నా ప్రేమను రక్షిస్తాను అంటుంది. డ్రాగన్ కింగ్ బాధతో, నీవు ప్రేమించే వ్యక్తి అని అడుగుతాడు. ఆమె కసిగా, ఇది పెళ్లి కాదు, నీ అంతం అని అంటుంది. కాని స్వింగ్ ఒక తప్పు చేసింది. డ్రాగన్ కింగ్ను తక్కువగా అంచనా వేసింది. అతను తన డ్రాగన్ ఫ్లేమ్ను బయటకు తీస్తాడు. అంటే తన శక్తులతో ఆమెతో ఫైటింగ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. స్వింగ్ కూడా సిద్ధంగా ఉంది. ఆమె ఫైటింగ్లో బాగా గట్టిది. స్వింగ్ ఇలా అంటుంది, నీ గుండెను రక్షించే ఆ స్కేల్ను ఇవ్వు, అది చాలా శక్తివంతం. డ్రాగన్ కింగ్ కసిగా, అది నీకు ఎప్పటికీ దొరకదు, నన్ను నీవు ఓడించలేవు అని అంటాడు. అతను తన గుండె స్కేల్ను, తన శక్తిని ఒకేసారి బయటకు తీస్తాడు. స్వింగ్ ఆశ్చర్యంతో, ఈ రెండూ ఒకేసారా, ఇవ్వు అని అరుస్తుంది. కాని అతను ఆ స్కేల్ను దూరంగా, చాలా దూరంగా విసిరేస్తాడు. స్వింగ్ దాన్ని తీసుకోడానికి వెళ్తుంది. కాని డ్రాగన్ కింగ్ డ్రాగన్గా మారి ఆమెను అడ్డుకుంటాడు. ఈ ప్రపంచంలో ఎవరైనా దీన్ని తీసుకోవచ్చు, కాని నీవు మాత్రం కాదు అని అంటాడు. ఇక్కడ కథ మలుపు తిరుగుతుంది. ఒక తల్లి తన బిడ్డను ఒక బుట్టిలో నదిలో వదిలేస్తుంది. ఎవరూ నిన్ను కాపాడతారు, దేవుడు నీతో ఉంటాడు, ఒకరోజు నీవు నా దగ్గరకు తిరిగి వస్తావు అని బాధగా అంటుంది. ఆ బుట్ట నదిలో తేల్తూ వెళ్తుంటే డ్రాగన్ కింగ్ స్కేల్ ఆ బిడ్డ గుండెలో చేరుతుంది. సంవత్సరాలు గడిచాయి. ఆ బిడ్డ ఒక అమ్మాయిగా పెరిగింది. కాని ఆమె జీవితం చాలా బీదరికంగా ఉంది. ఆకలితో బాధపడుతూ, బట్టలు కూడా లేకుండా అలా సాగింది ఆమె జీవితం. ఒకరోజు ఒక మంచి వ్యక్తి ఆమెను దత్తత తీసుకుని ఒక పర్వతంపైకి తీసుకెళ్లాడు. ఇక నీ ఇల్లు ఈ పర్వతమే అని చెప్పాడు. 20 ఏళ్ల తర్వాత ఆ అమ్మాయి అందమైన యువతిగా మారింది. ఆమె మన కథలో ఫీమేల్ లీడ్. ఆ పర్వతంలో ఇతర అమ్మాయిలు కూడా ఉన్నారు. అందరూ శక్తులు, నైపుణ్యాలు నేర్చుకుంటున్నారు. కాని మన హీరోయిన్కి మాత్రం ఆకలి భరించడం కష్టం. అందరూ శిక్షణలో ఉంటే ఆమె రహస్యంగా స్వీట్స్ తినడానికి వెళ్తుంది. అయ్యో, ఆమె మాస్టర్ ఆమెను పట్టేస్తాడు. అందరూ ఉపవాసం చేస్తుంటే నువ్వు దొంగతనంగా స్వీట్స్ తింటావా అని కోపంగా అడుగుతాడు. ఆ పర్వతంలో అమ్మాయిలకి గట్టి శిక్షణ ఇస్తారు. యుద్ధంలో, నైపుణ్యాల్లో నిష్ణాతులుగా తయారవుతారు. కాని మన హీరోయిన్ మాత్రం బలహీనంగా ఉంటుంది. ఆమె టీచర్ ఇలా అంటుంది, అందరూ 5 స్టార్లు సంపాదించారు, నీవు 1 స్టార్తో ఉన్నావు, ఏం శిక్షణ తీసుకుంటున్నావు అని. ఆ పర్వతంలో కొన్ని చిన్న డెవిల్స్ను జంతువుల రూపంలో బంధించి ఉంచుతారు. వాటికి నెలకు ఒక్కసారి మాత్రమే ఆహారమిస్తారు. మన హీరోయిన్ అక్కడిక్కూడా రహస్యంగా వాటి ఆహారం తినడానికి వెళ్తుంది. ఒకరోజు ఆమె ఆహారం తింటూ ఉండగా ఆహారం పంచే లీడర్ ఆమెను పట్టుకుని, నువ్వేంటమ్మా, మాకు నెలకు ఒక్కసారి ఆహారం దొరుకుతుంది, అది కూడా నువ్వు తింటావా అని అంటాడు. కాని ఆమె చాలా చిలిపిగా ఉంటుంది. ఆ డెవిల్స్తో స్నేహం చేస్తుంది, వాటికి సాయం చేస్తుంది. కాని అక్కడి ప్రజలు ఆ డెవిల్స్ను లెక్క చెయ్యరు, ఎప్పుడైనా చంపేస్తారు. ఒకరోజు డిసిప్లిన్ లీడర్ వచ్చి, ఫాక్స్ డెవిల్ ఎక్కడా అని అడుగుతుంది. డెవిల్స్ భయంతో, మాకు తెలీదు, మమ్మల్ని వదిలేయండి అంటారు. కాని ఆ లీడర్ కోపంతో వాళ్ళని కొరడాతో కొట్టడం స్టార్ట్ చేస్తుంది. మన హీరోయిన్ భయంతో చూస్తూ, ఇవేవి తెలీవు, వీళ్ళు నిర్దోషులు, ఎందుకిలా చేస్తావు అని అడుగుతుంది. కాని లీడర్ పట్టించుకోదు. ఒక డెవిల్పై దాడి చేయడానికి వెళ్తుంటే మన హీరోయిన్ మధ్యలో అడ్డుకుంటుంది. లీడర్ కోపంతో, నిన్ను ఇక్కడే చంపేస్తాను అని దాడి చేస్తుంది. హీరోయిన్ భయంతో కూచుంటుంది, చేతుల్లేపుతుంది.
సడన్గా ఆమె నుండి ఒక శక్తివంతమైన తరంగం బయటకు వస్తుంది. చుట్టూ ఉన్న రేడియో యాక్టివ్ డిటెక్టర్లు ఆగిపోతాయి. అందరూ దూరంగా విసిరియబడతారు. లీడర్ కాళ్ళు నేలలో కూరుకుపోతాయి. అందరూ ఆశ్చర్యంతో ఈ అమ్మాయికి ఇంత శక్తి ఎలా వచ్చింది అని అనుకుంటారు. హీరోయిన్ డెవిల్స్ని విడిదించి త్వరగా పారిపోండి అని చెప్పింది. కాని లీడర్ మళ్లీ దాడి చేస్తుంది. అప్పుడు ఆమె మాస్టర్ వస్తాడు. హీరోయిన్ సంతోషంగా, మాస్టర్, నేను తప్పు చేయలేదు, వీళ్ళు నిర్దోషులను చంపుతున్నారు అని చెప్పింది. కాని మాస్టర్ కోపంగా, నీకు ఇక్కడ స్థానం లేదు, వెళ్ళిపో అని ఆమెను పర్వతం నుండి బహిష్కరిస్తాడు. ఆమెకు చాలా బాధ. ఎన్నో ఏళ్లు అక్కడి గడిపిన ఆమెకు ఇప్పుడు ఇల్లు లేదు. వెనక్కి తిరిగి చూస్తూ బాయ్ బాయ్ అని చెప్పి వెళ్ళిపోతుంది. ఆమె జర్నీ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నేను ఏదో చెయ్యాలి, మళ్లీ నిరాశరాన్రాలిని, కాని ధైర్యం వదలకూడదు అని అనుకుంటుంది. ఆమె మార్కెట్లోకి వెళ్తుంది. అక్కడ ఆమెకు ఇష్టమైన ఆహారం కనిపిస్తుంది. కాని ధరలు చాలా ఎక్కువ. ఆమె దగ్గర డబ్బులేదు. దుకాణదారుడు ఒక్క వస్తువు మాత్రమే ఇస్తాను అని చెప్పాడు. ఆమె నిరాశతో వెళ్ళిపోతుంది. అప్పుడు ఒక వ్యక్తి ఆమెను చూస్తాడు. అతను డ్రాగన్ కింగ్ లాగా కనిపిస్తాడు. ఆమె డబ్బు కోసం ఒక ఏజెన్సీకి వెళ్ళి, ఎవరు బద్మాష్, నేను పట్టుకుంటాను, డబ్బు ఇవ్వండి అని అంటుంది. వాళ్ళు, స్నేక్ డెమోన్ను పట్టుకుండే ధనవంతరాల్వవుతావు అని చెప్పారు. ఆమె స్నేక్ డెమోన్ను పట్టుకోడానికి వెళ్తుంది. అతన్ని గోడిస్తుంది. స్నేక్, నన్ను వదిలేయి, 3 రెట్లు డబ్బిస్తాను అని అంటాడు. ఆమె ఆలోచిస్తుంటే డ్రాగన్ కింగ్ వచ్చి ఆమెను కొడతాడు. ఆమె స్పృహ కోల్పోతుంది. అతనామె స్కేల్ తీసుకోడానికి ట్రై చేస్తాడు. కాని ఒక బ్యారియర్ అడ్డుకుంటుంది. ముందు ఆమె నమ్మకం పొందాలి అని అనుకుంటాడు. అతను ఆమెను తన గ్రామానికి తీసుకెళ్తాడు. గ్రామస్తులు అతన్ని టోఫు అని పిలుస్తారు. ఆమెను అతని భార్యగా అనుకుంటారు. ఆమె స్పృహలోకి వచ్చినప్పుడు టోఫు చాలా అందంగా కనిపిస్తాడు. ఆమె గుండె దడదడలాడుతుంది. నన్ను ఎందుకు బంధించావు అని అడుగుతుంది. అతను ఆమెకు ఆహారమిస్తాడు. ఆమె, ఇందులో విషం ఉందేమో అని అనుమానిస్తుంది. అతను ముందు తిని, ఇది సేఫ్ అని చెప్పాడు. ఆమె ఆహారం తింటుంది. నువ్వు దయగా కనిపిస్తున్నావు, నన్ను వదిలేయి అని అంటుంది. కాని అతను పట్టించుకోడు. ఆమె మళ్ళీ, మరింత ఆహారమివ్వు అని అంటుంది. అతను ఆమె చేతిని గాయపరుస్తాడు. ఆమె స్వింగ్తో జరిగిన యుద్ధాన్ని గుర్తుచేసుకుంటుంది. స్వింగ్ అతని స్కేల్స్ను నాశనం చేసింది. అతని అమరత్వం పోయింది. ఈ డ్రామా ఎలా ఉంది ఫ్రెండ్స్? కామెంట్లో చెప్పండి. కొంచెం లాంగ్ అయిందని తెలుసు, కానీ ఫుల్ ఎంజాయ్ చేసేలా చెప్పాను కదూ. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ కావాలంటే త్వరగా కామెంట్ చేయండి. బాయ్ బాయ్.